ఆయన కొండ ఎక్కి కూర్చుని శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారి నిమిత్తమై ప్రభువు నోరు తెరిచి మాట్లాడిన సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా శ్రేష్టమైనవి ఇవి. మన ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడతాయి. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేసుకోవటానికి, పదును పెట్టడానికి ఈ ప్రతి వారము వినుచున్న ఈ మాటలు మనకెంతో ఉపయోగకరమైనవి అని ప్రభు పేట మనము చేస్తూ ఉన్నాను. ఈనాటికి ఎన్ని మాటలు వినుంటాం మనము? ఎన్ని విన్నాము? 8 లెక్కేసుకున్నారా? ఎన్ని మాటలు విన్నాము? 6 మాటలు విన్నాం. విశిష్టమైన, ప్రేరేపితమైన, ఆత్మలో పరవశించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు. ఈ రోజున 7వ మాట కూడా వినటానికి దేవుడు మనకు కృప చూపునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్న సంగతులు అందరం చదువుదామండి. అందరం చదువుదాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. లేఖనం ఏ విషయానైనా, ఏ విషయం గురించి అయినా తన బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన కష్టముతో ఎవరితో మాట్లాడలేదు. ఆయన ఎవరిని ద్వేషిస్తూ మాట్లాడలేదు. ఆయన ఎవరిని శపిస్తూ కూడా మాట్లాడలేదు. ఆయన మాటలు విన్నవారి జీవితాలు వెలిగించబడ్డాయి. ఆయన మాటలు విన్నవారి జీవితాలు బాగుపడ్డాయి. అనేకులు మేలు పొందుకున్నారు. అనేకులు స్వస్థతలు పొందుకున్నారు. అనేకులు వెలుగైన జీవితాన్ని చూశారు. అనేకులు హృదయాలు తెరవబడ్డాయి. ఆయన మాటలలో అంత శక్తి ఉన్నది అని వాక్యమే మనకు తెలియచేస్తూ ఉంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతము మనం సమాధానకరమైన దినములలో నివసిస్తున్నాం. మనకున్నటువంటి రోజులు ఏ రోజులంటివి? సమాధానకరమైనవి. ఒకవేళ మనలో సమాధానము అనేది లేకపోతే, సమాధానము కనిపించకపోతే, సమాధానమును పోషించుకోకపోతే ఆత్మీయ జీవితాన్ని కష్టముగా ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, మీరంత కష్టపడకండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్తున్నాడు? మీరంత కష్టపడకండి. ఎందుకో అంటే నా మధ్య నుండి మీకు సమాధానకరమైన మాటలను నేను మీకు సెలవిస్తున్నాను అన్నాడు. ప్రియులారా, మన మాటలు సమాధానంగా ఉండాలని, సమాధానంగా పెరగాలని, సమాధానముగా నడుచుకోవాలని, సమాధానముగా జీవించాలని దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. ఆయన ఇచ్చుచున్నటువంటి ఈ పిలుపు, ఆయన ఇస్తున్నటువంటి ఈ పిలుపు మన అంతరంగానికి, మన మనోనేత్రాలకు గొప్ప ఆశీర్వాదకరమైన పిలుపు. ఎందుకు మన అంతరంగానికి, మన మనోనేత్రాలకు అవి ఆశీర్వాదకరమైనటువంటి స్వాగతాన్ని ఇస్తున్నాయి అంటే, పిల్లరా, మానవుడు దేవుని యొద్ద ఉండవలసిన వాడు దేవునికి దూరస్తుడైపోయాడు. దేవుని ప్రేమను పొందుకోవలసిన మానవుడు, దేవుని కృపలో జీవించవలసిన మానవుడు, దేవుని యొక్క ప్రేమలో ఎదగవలసిన మానవుడు, దేవుడికి మానవుడు ఏమయ్యాడంటే కొంచెం దూరం అయ్యాడు. ఎందుకు దూరం అయ్యాడు అంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మానవుడు మాత్రము అపవిత్రత కలిగి ఉన్నాడు. అందుకు అక్కడ ఏమైందంటే,
అక్కడ ఉండవలసిన బాండింగ్, అక్కడ ఉండవలసిన ఫ్రెండ్షిప్, అక్కడ ఉండవలసిన రిలేషన్షిప్, అక్కడ ఉండవలసిన ఎవ్రీథింగ్ షిప్ ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. ఏమైందండి? ఎందుకు దూరం అయిపోయిందంటే మనకు ఉండవలసినటువంటి స్థితిలో, ఉండవలసినటువంటి పరిస్థితులలో మనకి ఏమీ లేదు. అంటే నో మోర్ పీస్ మేకర్స్, అంటే సమాధానము లేదు. ఏమి లేదట? సమాధానం లేదు. సమాధానం లేక ఏ మానవుడు అనారోగ్యవంతులైపోయాడు. సమాధానం లేక ఏ మానవుడు శరీరానుసారముగాను ఆత్మానుసారముగాను చనిపోతున్నాడు. దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకంటే నువ్వు చనిపోవడానికి కాదు, నిన్ను బ్రతికించటానికి పుట్టించాడు. ఆమేన్. చనిపోతున్న నీవు, మరణిస్తున్న నిన్ను ప్రభువు బ్రతికించటానికి మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. ఆమేన్. బ్రతకాలంటే ఈ మాటలు మనము వినాలి. ఈ బ్రతకడానికి దేవుడు మనలను ఆయన సన్నిధిగా సమకూర్చుకున్న తరువాత, ఆయన సన్నిధిగా జీవిస్తున్నటువంటి తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న సంగతులను మనం వినటానికి ప్రభు మనం నడిపించాడు. ఇది ఒక దేవుని మందిరము. మందిరములో మనమందరము దేవుని అవయవాలమై ఉన్నాము. మనమందరం ఎవరట? దేవుని యొక్క అవయవాలమైన. వీఆర్ ఆర్గన్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు నియమించబడిన అవయవాల మనము, దేవుని కొరకు ఏర్పరచబడిన అవయవాల మనము, దేవుని చిత్తములో ఉండవలసిన అవయవాల మనము, దేవుడు కదిలిస్తున్నటువంటి అవయవాల మనము. దేవుడు ఈ అవయవాలకు ఏమిచ్చాడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం చూడండి, ఎవరికైనా కొంచెం విషయం చెప్పేటప్పుడు అంటాము గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అంటాం. అంటే నీకు మంచి ఆరోగ్యము, మంచి శ్రేష్టమైనవి దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని విషయం చెప్తూ ఉంటాం, శుభాలు చెప్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడులారా దేవుడు కూడా నీకు శుభవచనమే పలుకుతున్నాడు, కానీ అశుభవచనము మాత్రము పలకలేదు. దేవుడు ఏం పలుకుతున్నాడండి అంటే అర్థం సమాధానంలో ఉండవలసినది. మంచి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే శుభవచనము. ఏంటది? శుభవచనం. నువ్వు పొరుగు వారితో ఏం చెప్పాలంటే శుభవచనమే పలకాలి. శాపము అనేది మనము ఎంత మాత్రము పలకకూడదు. ఎందుకు అంటే నేను ఎవరిని అంటే నేను దేవుని ఆలమై ఉన్నాము. నేను ఎవరినంటే ఐ ఆమ్ ద చర్చ్. మీరు కూడా ఎవరంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయాన్ని ఎవరు కూడా శపించకూడదు. అలా శపిస్తే గనక దేవుడు తీసుకోవలసిన నిర్ణయాలను నువ్వు ఆటంకపరుస్తున్నావు అని అర్థం. దేవుడిని ఆటంకపరిచేటువంటి నిర్ణయాలు నీ దగ్గర ఉండకూడదు. ఆయన మాటలను నువ్వు ఆస్వాదించాలి. ఆమేన్. ఏం చేయాలట? ఆస్వాదించాలి. ప్రసంగి అక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు, చదువుదాం చూడండి. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాట చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పై అధికారి, నీ మీద ఉండవలసిన ఒక ఆఫీసర్, నీ మీద ఉండవలసిన ఒక నాయకుడు ఎప్పుడైనా నీ వర్క్లో కానీ లేక నీకున్నటువంటి మేనర్స్ లో కానీ నీ ఉద్యోగంలో నీకు ఉండవలసిన స్టేటస్ లో కానీ ఎప్పుడైనా కొంచెం తగ్గితే అప్పుడు నీ ఆఫీసర్ నిన్ను కొంచెం మందలించవచ్చు. ఆ మందలించే సమయంలో మనం చేయవలసింది తెలుసా? ఏమైతే మనల్ని మందలిస్తున్నాడో, ఏమైతే మనల్ని మందలించి చక్కబెట్టాలని ఆశపడుతున్నాడో వాటిని మనము తిరగబడి మాట్లాడకూడదట. ఆ మాటలను బట్టి సమాధానముగా ఓరకనే ఉండాలి. తండ్రి తన బిడ్డలను ఎందుకు తిడతాడు? ఎందుకు తిడతాడంటే చెయ్యొద్దన్న పనిని చేస్తున్నందుకు, మాట్లాడొద్దన్నవి
మాట్లాడుతున్నందుకు, చూడవద్దన్నవి చూస్తున్నందుకు, తినవద్దన్నవి తింటున్నందుకు. చూసారా, తండ్రి తన బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటాడంటే అప్పుడప్పుడు కొంచెం సీరియస్ అవుతూ ఉంటాడు. ఇలా చేయకూడదు నాయనా, మనకు మంచిది కాదు, మనము క్రైస్తవులము. ఏం చెప్తాడు? మనము క్రైస్తవులం, ఇది మంచిది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలకు మనము ఎప్పుడైతే సమాధానమును మనము కలిగి ఉండి మన పిల్లల ఎదుట జీవిస్తామో మన పిల్లలకు కూడా ఏమొస్తుందంటే సమాధానమే వస్తుంది. ఏమొస్తుంది? సమాధానమే వస్తుంది. అంటే పిల్లరా, ఈ సమాధానముగా ఉండి జీవిస్తున్న వారు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే వారు సన్మానానికి పాత్రులు. ఎవరైతే సమాధానముగా ఉంటారో లేదా ఎవరైతే సమాధాన పడతారో వాళ్ళు ఎవరంటే సన్మానానికి అర్హులు. దేవుని పిల్ల రాత్రి చెప్పాను, సన్మానం అంటే నేను పగలు కూడా చెప్పినట్టున్నాను. సన్మానం అంటే పూదండలు వేసి మరి సాల్వాలు కప్పడం కాదండి. మాటలతో నీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, అదే సన్మానం. ఒక వ్యక్తి ఎడలా ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి వల్ల అతను ఎంత సమాధాన పరుడై ఉంటాడో నువ్వు గ్రహిస్తావు గనక అతనిని నీ మాటలతో సన్మానించాలని ఆశ కలిగి ఉంటావు. సమాధాన పరచబడిన వాడు ఎంతమంది చూసినా అతడు భయపడడు. ఎందుకంటే సమాధానము అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటే కోపం లేనప్పుడు. ఎప్పుడు వస్తుంది? కోపం లేనప్పుడు. ఇక్కడ కోపం లేని వారం మనం ఎవరైనా ఉన్నామా? అందరికీ కోపం ఉంది కదా. అమ్మని తిడతాం, డాడీని తిడతాం, అక్కని తిడతాం, చెల్లిని తిడతాం, అన్నయ్యని తిడతాం. కొన్ని సమయాల్లో కోపపడుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, కోపపడుడు కానీ నీ కోపములో పాపం ఉండకూడదు. మన కోపములు ఏముండకూడదు? పాపము దొరలకూడదు. కోపపడాలి. భర్త భార్య మీద బిడ్డల మీద కోపపడాలి. భార్య బిడ్డల మీద, తల్లి బిడ్డల మీద కోపపడాలి. కుటుంబ వ్యవస్థను ఒక దేవుడు మంచిగా నియంత్రించాడు, చక్కగా పొందుపరిచాడు, చక్కగా కట్టుకున్నాడు, చక్కగా నిర్మించుకున్నాడు. చింతలేని కుటుంబంగా ఏర్పరచుకున్నాడు. కొంచెంలోనైనా నమ్మకముగా ఉండే కుటుంబం, లేమిలోనైనను నమ్మకముగా ఉండే కుటుంబం, కలిమిలోనైనను నమ్మకముగా ఉండే కుటుంబం. దేవుడు ఏం చేసినట్టు ఆ కుటుంబాన్ని సన్మానానికి అర్హత కలిగిన పాత్రలుగా చేశాడు. అంటే మనం అందరము ఎలా ఉండాలి అంటే సన్మానించబడాలి. ఎలాంటి సన్మానం కావాలి అంటే పిల్లరా, దేవునికి కలిగిన సన్మానము కాదు, దేవునికి కలిగిన సన్మానము కాదు. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం అది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దైవ జ్ఞానము వలన వస్తుంది. ఎవరి వల్ల వస్తుందండి? దైవ జ్ఞానం ఉండాలి. నీలో ఉండవలసింది దైవ జ్ఞానమే. వంకర జ్ఞానం మనకు ఉండకూడదు. కుటిల జ్ఞానము మనకు ఉండకూడదు. మనకు ఉండవలసిన జ్ఞానములో లోటుపాట్లు ఉండకూడదు. మనకు ఉండవలసిన జ్ఞానము దైవ జ్ఞానమై ఉండాలి. హల్లెలూయా. ఏ జ్ఞానం ఉండాలండి? దైవ జ్ఞానం కావాలంటే ట్యూషన్కి ఎక్కడికి వెళ్ళాలా? ప్రైవేట్కి ఎక్కడికి వెళ్ళాలా? 10వ తరగతిలోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఏ సబ్జెక్టు పోయిందనుకో, ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వట్లేదు అనుకో, ఎందుకంటే అర్థం కాక అప్పుడు నీ పొజిషన్ అంత తండ్రి ఎరిగి ఏం చేస్తాడంటే ఏదో ట్యూషన్ సెంటర్ చూసుకుని అక్కడ జాయిన్ చేస్తాడు నిన్ను. ఆ సబ్జెక్ట్ మీద నీకు అవగాహన లేనందుకు, ఆ సబ్జెక్ట్ మీద నీకు ఎలాంటి పరిజ్ఞానం లేనందున అవగాహన కలుగునట్లుగా, పరిజ్ఞానం కలుగునట్లుగా ఆ ట్యూషన్ సెంటర్లో నేను జాయిన్ చేస్తాడు. అప్పుడు మన పిల్ల వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే నేర్చుకుంటారు. నేర్చుకొని అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పరీక్ష రాసి పాస్ అవుతారు. చూసారా పిల్లారా, పరీక్ష రాసి పాస్ అవుతారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లారా, అవగాహన లేని సమయాల్లో
అర్థము కాని సమయాల్లో భక్తి అంటే ఏమిటో, నీతి అంటే ఏమిటో కొందరికి అర్థం కాదు. తప్పలేదు అది. అర్థము కాని వారికి అర్థమగునట్లు చెప్పాలి, చెప్పేవాడు ఉండాలి. దైవజనుడు 100 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 100 మందిలో అందరి మెంటాలిటీ ఒకే రీతిగా ఉండదు, అందరి మైండ్ సెట్ ఒకే రీతిగా ఉండదు. కొందరు అర్థం చేసుకోగలరు, కొందరు లేట్గా అర్థం చేసుకుంటారు, కొందరు చచ్చేవాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 గుంపులకు సరైన రీతిలో దైవజనుడు చెప్పగలిగిన వాడే ఉండాలి. ఒక గుంపు అనేది ఉండదు. ఎన్ని గుంపులు ఉన్నాయి? 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపులకు ఏం చేయాలి? అర్థమగు రీతిలో చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు వివాహం అయిందనుకో, నీ భర్త ఒక స్టేటస్ కలిగి ఉంటాడు, మీ అత్తగారు మీ మామగారు ఒక స్టేటస్ కలిగి ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో స్టేటస్ కలిగి ఉంటారు. కొత్తగా వెళ్ళిన కోడలకు అర్థం కాదు, మెంటలో చెప్పండి. ఒక ఇంట్లో ఇన్ని స్టేటస్ ఉన్నాయంట్రా బాబు, మా ఇంట్లో మేము అలా లేమే, మా ఇంట్లో ఐక్యతగా ఉన్నామే, మా ఇంట్లో సమాధానంగా ఉన్నామే, మా ఇంట్లో నెమ్మదిగా ఉన్నామే, మా ఇంట్లో ప్రేమ కలిగి ఉన్నామే, మా ఇంట్లో మేము వాక్యానుసారంగా ఉన్నామే, మా ఇంట్లో ప్రతిరోజు రాత్రి మరి కుటుంబ ప్రార్థన ఉంటుంది, మా ఇంట్లో పాటలు ఉంటాయి, మా ఇంటికి అప్పుడప్పుడు దైవజనుడు వస్తూ ఉంటాడే, ఇక్కడ మెంటల్ గా ఉంది ఏమిటి అని చెప్పి నీవు చికాకు పడుతున్నావా? నీకు ఒకే ఒక ఆయుధం ఉంది, సమాధానం కొరకు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించగా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, నీ హృదయమర్పించవా. నీ సమస్య తీరిపోవాలంటే నీకు దేవుడు ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చాడు. ఎంత చిన్న పామునైనను దేంతో కొట్ట వెళ్ళి, లేకపోతే తిరగబడదు ఏదో టైంలో. నీకు వచ్చిన సమస్య చిన్నగా ఉండవచ్చు, లేదా చాలా పెద్దదై ఉండవచ్చు. ఎంత చిన్న సమస్య నీ జీవితానికి వచ్చినా కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో, నీ ఉండే నివాసమందు, లేదా నువ్వు ఉండే ప్రాంతమందు, నువ్వు ఉండే సంఘమందు, నువ్వు ఉండే వీధిలో, నువ్వు ఉండే ప్రాంతంలో దేవుడు మీ ప్రార్థన బట్టి అక్కడ సమాధాన పరుస్తాడు. సమాధానం ఉండాలి. నీ వీధిలో సమాధానం ఉండాలంటే ముందు నీ ఇంట్లో సమాధానం ఉండాలి. నీ వీధిలో సమాధానం ఉంటే నీ ఉన్న ప్రాంతం అంతా సమాధానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నావు, సడన్లీ నీ శత్రువు ఎదురవుతుంది. ఎవరో ఆ శత్రువు ఎదురవగానే స్లోగా వెళ్ళి అప్పుడు వరకు స్లోగా నడిచింది తర్వాత. ఎందుకని సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. దేవుని పిల్లలారా, మన అవయవాలకు సమాధానం లేదు, మన మనసుకు సమాధానం లేదు, మన హృదయానికి సమాధానం లేదు, నా నోటికి సమాధానం లేదు, నాలుకకు సమాధానం లేదు, మన పెదవులకు సమాధానం లేక మనుష్యుడు సమాధాన పడలేక దేవుని కార్యములను పొందలేకపోవచ్చున్నాడు. దేవుని కార్యములంటే స్వస్థత కాదండి. దేవుని కార్యాలంటే రక్షణే కాదు. దేవుని కార్యాలను అనుకునేవి కాదు. దేవుని కార్యాలను ప్రార్థన చేస్తే మేలు జరిగేది కాదు. దేవుని కార్యాలంటే తెలుసా? మొదట మీరు దేవుని రాజ్యమును, నీతిని వెతకండి. అది దేవుని కార్యాలు. మనం ఏం వెతకాలట? మొదట దేవుని కార్యాలను, దేవుని నీతిని వెతకాలి. ఆమె గొప్ప సంగతులవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీక్ ద యాక్ట్స్. నువ్వు దేవుని కార్యాలను వెతకాలి. సెకండ్ వన్, నువ్వేం వెతకాలంటే యు సీక్ ద రైట్. దేవుని నీతిని వెతకాలి.
ఎప్పుడైతే దేవుని నీతిని, దేవుని యొక్క రాజ్యమును నువ్వు వెతుకుతావో అక్కడ ఉన్నవన్నీ నీకు ఇవ్వబడతాయి. ఇక్కడ ఉన్నవన్నీ ఆల్రెడీ దేవుడికి ఇచ్చేశాడు. దేవుడు ఏం చేశాడండి? ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు నీకు. కానీ పిల్లరా, దేవుడు ఇంకా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎక్కడనంటే ఇక్కడనే కాదు, ఇచ్చేసి మనలో ఇవ్వాలని కాదు. పరలోకమందు ఉన్నటువంటి నీతి, పరలోకమందున్న ఆశీర్వాదము, పరలోకమందున్న ఫలాలు, పరలోకమైనటువంటి గొప్పవి అన్నీ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే పిల్లరా, నువ్వు సమాధాన పడినప్పుడు. ఎప్పుడు ఇస్తాడు సమాధానము? మొట్టమొదటి ఎవరితో సమాధాన పడాలి? కాపండి. బైబిల్ చెప్తుంది నువ్వు ఎవరితో సమాధాన పడాలి? కాదు ఇది ఒకటి నేర్చుకున్న శత్రువుతే సమాధాన పడాలి అనుకుంటున్నా. కాదు, మొదటగా నువ్వు సమాధాన పడవలసింది నీ హృదయముతో. ఎవరితో సమాధాన పడాలి? ఈ హృదయముతో. ఈ హృదయానికి సమాధానం కావాలంటే ఈ హృదయాన్ని నువ్వు సమాధానపరచుకో. ఈ హృదయాన్ని సమాధానపరచుకోవాలంటే ఎంత చెప్పాను మీకు? ఈ హృదయాన్ని సమాధానపరచుకోవాలంటే నీకు ఉండవలసిన లక్ష్యం తెలుసా? దైవ జ్ఞానం ఉండాలి. ఏముండాలి? దైవ జ్ఞానం ఉండాలి. అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనా బలమును, ప్రార్థనా శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనా జ్ఞానముతో నువ్వు నిర్జనాసన చేస్తున్నప్పుడు నీ హృదయము మొట్టమొదటిగా ఏమవుతుందంటే సమాధానపరచబడబడుతుంది. సమాధానపరచబడిన తరువాత దేవుడు నీకు ఇవ్వబోతున్న ఏమిటి తెలుసా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని, అక్కడ ఉన్న సమస్తమును దేవుడు నీకు గొప్ప కానుకగా ఇస్తాడంట. హల్లెలూయా. కానుకలు ఏంటవి? కానుకలండి. అంతరించిపోని కానుకను దేవుడు ఇస్తాడు. మాసిపోని కానుకనిస్తాడు. ఏమాత్రముగా చంద్రము కాని కానుకనిస్తాడు. మలినము అయినది దానిని దేవుడు నీకు ఇవ్వడు. పులారా, దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క దాంట్లో ఏమిటి అంటే, నేను అనుకుంటున్నాను, ఆత్మ నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, మనస్సు నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, శరీరము నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ, శరీరము నిగ్రహ శక్తి కలిగి ఉంటాయో ఏ విషయమందైనను నువ్వు తొందరపడవు. అపాయం నీ మీదకు వచ్చినా తొందరపడవు. నీ మీదకి ఎలాంటి ప్రమాదకరమైనది నీ మీదకు వచ్చినా, ఉప్పెన నీ మీదకు వచ్చినా నువ్వు ఎక్కడ కూడా తొందరపడవు. ఎందుకంటే నీకు దేవుడు ఆల్రెడీ సమాధానము ఇచ్చాడు. ఆ సమాధానము కొరకై దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక కథ చెబుతాను మీకు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులు. 25వ అధ్యాయం అంతా కూడా ఏమని వ్రాయబడిందంటే పిల్లారా, అక్కడ కర్మెలు అనే ప్రాంతానికి నాబాను యొక్క కాపరులు నాబాలుకున్న ఆస్తి గొర్రెలతో కర్మెలు ప్రాంతానికి మేతకు వచ్చాడు. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మీ ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. ఏమా మంచివాళ్ళు, మీ ఇంటికి వెళ్ళి చదవండి. నేను కొంచెం క్లుప్తంగా అడుగుతాను, మరికొన్ని వచ్చి వారం నాడు అడుగుతాను. మీరు ఎంతమంది హోంవర్క్ చేశారనేది అర్థం అవుతుంది నాకు. మీకు అర్థమైందా? అమ్మ, బైబిల్ చదువుకుంటా నీ ఖాళీ ఉందా? నీ కొడుకు నేను ఖాళీ ఉండెత్తడా? బైబిల్ చదివితే ఖాళీ ఉంటుంది ఏదో టైంలో. నీ పిల్లవాడు నిద్రపోయినప్పుడు పక్కన నిద్రపోకు. వాడు నిద్రపోయినప్పుడు మెల్లిగా బైబిల్ తీసి నీ మనసును చదువుకో. ఎవరికి ఖాళీ ఉండదు, అందరూ బిజీ. అందరికీ ఏదో పని ఉంటుంది. ఏదో సమయంలో ఈ వారం నాడు 25వ సమూయేలు మొదటి గ్రంథం 25వ చెప్పారు కదా, అది ఒకసారి చదువుకుందామని చదవండి. కర్మెలు అనే ప్రాంతానికి నాబాలు అన్నటువంటి వాడు తన కాపరులతో, తన మందతో అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే కర్మెలు అనేది ఫలవంతమైనది. కర్మెలు అంటే అర్థం ఏంటి? ఫలవంతమైనది. కనుక మేత పచ్చనిదనము సమృద్ధిగా ఉందని చెప్పి తన మందతో నాబాలు అన్నటువంటి వాడు అక్కడికి వచ్చి వాటిని మేపాడు. దైవబిడ్డలారా,
అప్పటికే కర్మెలు అను ప్రాంతము దావీదు వశములో ఉన్నది. అంటే దావీదు యొక్క పరిపాలన కింద ఉంది. దావీదు పరిపాలన చేస్తున్నటువంటి కర్మెలు ప్రాంతానికి ఎవరైనా వచ్చాడు అంటే రాజు పర్మిషన్ ఉండాలా వద్దా? మీరు చెప్పాలా? రాజుగారి పర్మిషన్ ఉండాలా వద్దా? ఉండాలి. కానీ నాబాలు తనకున్నటువంటి ధనము చేతను, లేక తనకున్నటువంటి పలుకుబడి చేతను, తనకున్నటువంటి ఐశ్వర్యము చేతను, తనకున్నటువంటి మరి యొక్క తనకున్న ఆస్తి అంతటిని బట్టి, ప్రాపర్టీని బట్టి అతడు గర్వించాడో ఏమో, కానీ దావీదుకు చిన్న విషయము కూడా అతడు కబూరు పంపలేదు. అయినను దావీదు యొక్క విషయాన్ని తెలిసిన దావీదు కాపరులు కూడా వారిని మేపుకునేటప్పుడు ఎంత మాత్రము ఆటంకపరచలేదు. అంత మాత్రం సర్లే మేపుకొని మనకు చాలా భూమి ఉంది, అతడు కూడా గొప్పవాడే కదా అని చెప్పి దావీదు వరకనే ఉన్నాడు. అలాగా కొన్ని దినాలు కర్మెలు ప్రాంతంలో నాబాలు తన మందను తన కాపరులతో మేపుకొని ఉన్నాడు. కొన్ని దినములు జరిగిన తరువాత నాబాలు యొక్క గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తున్నారు తమ కాపరులు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమి కత్తిరిస్తున్నారట? బొచ్చు కత్తిరిస్తున్నారు. మనం జాగ్రత్త వినాలి. బొచ్చు కత్తిరించు నైపుణ్యత అందరికీ ఉండదు. గొర్రెలను మేపినంత మాత్రాన వాళ్ళకి గొర్రెకు కటింగ్ చేయడం కుదరదు. గొర్రె శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కత్తి పట్టుకున్నప్పుడు లేక దానికి కావాల్సినది ఏదైనా పట్టుకున్నప్పుడు దానికి ఊరకనే గాయమైపోతుంది. అలా గాయము కాకుండా ఉండాలంటే గొర్రెను బొచ్చు కత్తిరించే నైపుణ్యత కలిగిన వాళ్ళు నాబాల్ దగ్గర ఉన్నారు. విషయం అది. కానీ దావీదు దగ్గర మాత్రం అలాంటి నైపుణ్యత కలిగిన వారు దావీదుకి లేరు. దేవునికి స్తోత్రం. మన పిల్లలకు అప్పుడప్పుడు మనమే కటింగ్ చేసేసుకుంటాం కదా. మంగళ షాప్కి వెళ్ళాం. ఎందుకని ఇది సోకెందుకు అప్పుడని, పెద్ద అయిన వాడు ఎలాగపోతాడు, ప్రస్తుతానికి మనం వేసేద్దామని చెప్పి ఖాళీ ఉన్నప్పుడల్లా మన పిల్లలకి ఏం చేస్తామండి, దువ్వాన కత్తి అట్టుకొచ్చి వంటగదిలో ఉంటుంది కదా కత్తి, వంటగదిలో ప్యాకెట్లు కట్ చేయడానికి, మసాలా ప్యాకెట్లు కట్ చేయడానికి కత్తి ఉంటుంది కదా. ఆ కత్తి అట్టుకొచ్చి ఆడిని మా పూర్వకాలంలో మా చిన్నప్పుడు అరవాలయ్య గారైనా కాని ఉండేవాడు. అరవాలయ్య ఇక్కడ మేడ మీద కాయి ఉండేది. దానికి ఎంతమంది గుర్తున్నాడో నాకు తెలదు, కానీ ఆయన కటింగ్ అత్తకి మా ఇంటికి వచ్చేవాడు అనమాట. కటింగ్ ఏమంటే మమ్మల్ని పేట వేసి కూర్చోబెట్టినంత 2 కాళ్ళు తలకాయలు పెట్టుకుని ఇలా నొక్కు పట్టి ఇలాగే వేసేవాడు. ఇప్పుడు గుర్తుకొస్తుంటే అబ్బా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటికే ఆయన స్నానం చేసే 1 రోజులు అయి ఉంటారు బహుశా. ఆయన పంచి ఉతికే దగ్గర 4-5 రోజులు అయి ఉంటుంది. ఆ కత్తిని చూసాన తుడిచి కూడా కొన్ని దినాలు అయి ఉంటాయి. రెండు కాళ్ళ మధ్యన తలకాయ పెట్టి కత్తింపేసి అటు ఇటు అనేసి బుల్లే అయిపోయింది, నా డబ్బులు అది కానీ భీమి అని వాడు. దేవునికి స్తోత్రం. అప్పట్లో ఆయనే కటింగ్ మహారాజు. ఇప్పట్లో కటింగ్ కి ఏం కావాలి? స్పా. ఏం కావాలమ్మా? స్పాకి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన నేను కటింగ్ చేసుకుందాకి వెళ్తే అక్కడ ఒక ఆయన కుర్రోడిని తీసుకొచ్చి ఏమండి ఇప్పుడు కటింగ్ వేసేస్తారంటే, ఈయన పాస్టర్ గారండి, ఈయనకి వేసిన తర్వాత వేస్తాను అన్నాడు. ఓకే అండి, ఒకళ్ళైతే ఉండగలనే అన్నాడు. మీకేనండి? కాదు, నాకు కాదండి, మా ఊరికి వేయాలి కటింగ్ అన్నాడు. మీ ఊరికి వేసేస్తాను. నీ ఇష్టమైన అర్థంగా లేడు. వాడు సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తాడు, అలాగే వేయాలా. ఏమన్నాడు? సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తాడు అలాగండి. ఏదో నిలగైనాడు. లేచిన తర్వాత అన్నాడు దీనికి 600 అవుతుంది అన్నాడు. ఎంత? 600 అవుతుంది అన్నాడు. ఒరే 600 అంటారా, నువ్వు ఎత్తావా సస్తావా అన్నాడు. ఏమన్నాడు? ఇస్తావా సస్తావా అంటే ఆయన అన్నాడు పాపం అప్పటికి 500 కాసం తెచ్చుకోడు కాబట్టి ఇద్దరికే అనుకుని ఒక్కడికే 600 అన్నాడు. ఆయన బేరమాటం మొదలెట్టాడు. బాబు షాప్ బాగుంది, లైటింగ్ బాగున్నాయి, ఫ్యాన్ బాగుంది, ఏసీ బాగుంది అని పొగిడి 500 ఇస్తానే అన్నాడు.
ఈడెవడ మళ్ళాంటుడు అనుకున్నాను నేను కూడా. వాడు ఫోటో చూపిస్తే వాడు ఎలాగా అర్ధచంద్రాకారంలో కటింగ్ చూపించి అలాగ ఏమన్నాడు. ఆడు సొమ్మేమో కరెంట్లో మెసినెట్టాడు. ఆడు అన్నట్టుగా తిప్పి 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 అయిపోయింది 500 ఇమ్మన్నాడు అంతే. ఆ నాన్న బయటికి వెళ్ళిన తర్వాత అన్ని కొట్టాడు. సార్ లోన్ కొట్టొచ్చు కదా బయటకి, నేను బయటే కొట్టాలి. ఈయన నా ఇంటికి తీసుకెళ్ళి నాకు సిగ్గేస్తుంది. నేను తీసుకెళ్తా అంటే ఈయన కటింగ్ అలా ఉంది. ఏమంటున్నాడు, ఈయన కటింగ్ అలా ఉంది. సో నేను ఈయన మా ఇంటికి తీసుకెళ్ళండి బాబరే, నీ దగ్గర ఉంచుకుని ఏదో పని చేయించుకోరా నేను పోతున్నాడు ఆయన. ఈడు అన్ని దెబ్బలు తిన్నా గానీ వీడికి మాత్రం దీని మీద మైండ్ సెట్ ఉండిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు కావాల్సిన రీతిగా కటింగ్ చేయించుకున్నాను నేను. చూసారా పిల్లరా, అలాగనా బొచ్చు గొర్రెకు కత్తిరించినప్పుడు ఎవడు పడితే వాడు వేయడం కుదరదండి. దానికి నైపుణ్యత కలిగిన వాడు కావాలి, కత్తిని పట్టుకున్నవాడు కావాలి. జాగ్రత్తగా గొర్రె యొక్క చర్మానికి కత్తిని గుచ్చుకొనకుండా, గాయం కాకుండా దాని బొచ్చంతా నున్నగా కట్ చేయాలి. అది ఎవరికి తెలిసిందంటే దావీదుకి తెలిసింది. ఆమేన్. కాపర్లను పిలిచి దావీదుని, ఒరే మీరు ఎప్పుడు నేర్చుకుంటారా నాయన, కటింగ్ అయ్యిండ్రండి గొర్రెలు చంపేస్తున్నారు మీరు. గనుక నాబాలు దగ్గర గొర్రె యొక్క బొచ్చు కత్తిరించి వారు ఉన్నారట, వెళ్ళి తీసుకురండి. ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇచ్చేద్దాం. తలకాయకి 100 రూపాయలు అంటే తలకాయకి మీరు చెప్తలే 100 ఇచ్చేద్దాం. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. మా బొమ్మరెడ్డి వారి ఇంట్లో మా వెంకన్న గారు చనిపోయారు, తాతగారు చనిపోయారు. అప్పుడు నేనే వెళ్ళాను. 10 రోజుల కార్యక్రమం రావాలంటే వెళ్ళాను. మా వాళ్ళందరూ కుర్చీలు వేసుకుని లైన్గా కూర్చున్నారు. మా కాంట్రాక్టర్తో సహా కూర్చున్నారు. ఇదేంటి ఎలా కూర్చున్నారు అయ్యారండి, ఎలా కూర్చున్నారు ఏంటంటే, మాట్లాడుకెళ్ళిపో నువ్వు అన్నాడు. ఓరి అపో అనుకుని నేను మళ్ళా లోనికి వెళ్ళిపోయి ఆడ ఆడవాళ్ళతో కొంచెం ముచ్చడిచ్చుకుని మరలా వచ్చి, అయ్యారండి ఎలా కూర్చున్నాడు, వరుస ఏంటి ఏమైంది అన్నాడు. తాత చనిపోయారు ఎలాగానో, ఆయన 102 సంవత్సరాలు బతికాడు, అది గొప్ప ఆశీర్వాదకరమైంది, ఇంకా ఎందుకు ఎలా కూర్చున్నాడంటే అన్నాడు. మళ్ళా లోనికి వెళ్ళిపోయి ఏదో తినొచ్చి మరలా అన్నాను. అయ్యారు ఎంతసేపు కూర్చుంటారు, నేను వచ్చే గంట అయిపోయింది ఏంటంటే, ఆ ఎదవ ఇంకా రాలేదని 4 బూతులు ఆడాడు ఆయన. ఏ ఎదవా ఎవడో? మొత్తం వాళ్ళు 21 మంది కుర్చీలేసి లైన్గా కూర్చున్నారు, ఏదో రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నట్టు. వాళ్ళందరికీ కటింగ్ చేసి కూడా ఎవడంటే ఒక్కడే. ఆ రావాలంటే వీళ్ళేదో పని చేసుకోవాలంటే ఏం చేయాలా? కటింగ్ చేసి కూడా రావాలా? ఆడు వస్తాడు, 21 మందికి వస్తాడు. ఎప్పుడు టైం ఎంత అవుద్ది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను అన్న ఏమంటే మా ఊర్లో 60 తీసుకొచ్చింది కదా, ఇంటి ఆడుకోసమే అందజాత కుదరదురా. ఏమన్నా అందజాత కుదరదురా బాబు, దీనికి పెద్ద సిస్టమ్ ఉంటది. మా ఇంటికి పలానుడు ఉంటే ఆడే వచ్చి చెయ్యాలి, ఆడు చచ్చిపోతాడు కొడుకు వచ్చి చెయ్యాలి, అంతేగాని ఎవరు మడితే వాళ్ళు వచ్చేసి కట్టట్టుకుంటే కుదరదు అన్నాడు. ఎంత పని చేశారండి. నాకు చెప్పిన శుభ్రకి అందరికి గీకుండా పోదు, 100 రూపాయలు చెప్పి వచ్చిన 2100, ఆ రోజు 2100 మాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసారా, కత్తిరింపు వేయడానికి కూడా ఎవరు కావాలంటే నైపుణ్యత కలిగిన వాడు రావాలా. అలాంటి వారు ఎవరి దగ్గర ఉన్నారంటే నాబాల్ దగ్గర ఉన్నారు. ఆమేన్. నాబాలుకి దావీదు కవర్ చేశాడు, నాయనా నీ దగ్గర గొర్రె బొచ్చు కత్తిరించు గొప్ప నైపుణ్యత కలిగిన వారు ఉన్నారట, వారిని మా దగ్గరికి పంపించు, జీతంగా ఎంత కావాలంటే అంత ఇస్తాను, వారికి దుస్తులు ఇస్తాను, వెండి ఇస్తాను, వారిని సాధారణంగా గౌరవించి సన్మానించి పంపిస్తాను అంటే, అప్పుడు నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, వాడెవడో నాకు తెలియదు అని చెప్పి దావీదు కాపర్లు చెప్పినప్పుడు దావీదు కాపర్లు కూడా వెళ్ళిపోయి దావీదుకి చెప్పేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు అన్నాడు, రే యుద్ధాలు చేసేవాళ్ళ కత్తులు పట్టుకోండి అని చెప్పి, వాడిని వాని కుమారులను బ్రతకనివ్వకుండా చంపేద్దాం నడవండి అని చెప్పి వాళ్ళు బయలుదేరారండి. ఎప్పుడైతే వాళ్ళు అలా బయలుదేరారో నాబాలు భార్యకి తెలిసింది.
ఎవరు తెలిసిందమ్మా? నాబాలు యొక్క భార్యకి తెలిసింది. అయ్యో బాబు, రాజు అంతటి దావీదు ఈ ప్రాంతంలో యెరూషలేము రాజు అంటే మాటల కాదు, అతడు ఎంతో యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, మాటల నేర్పరి కలిగిన వాడు, దేవుని అభిషేకము కలిగిన వాడు. నా భర్తను నా బిడ్డలను చంపటానికి వచ్చేస్తున్నాడు, మగబాడ్డను ఎవరిని బ్రతకుండా చంపేస్తాడు అని చెప్పేసి ఆవిడ జ్ఞానము కలిగినదై. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము. మన మొదటికి రావాలి. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము కలిగినదై దావీదుకు ఎదురెళ్ళిపోయింది. ఏం చేసిందండి? దావీదుకి ఎదురెళ్ళిపోయింది. దావీదు కాపర్లు ముందున్నారు, దావీదు వెనక ఉన్నాడు. దావీదు కాపర్లు అన్నారు, అయ్యా మన మధ్యకు ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, మనకు ఆటంకముగా ఉంటుందేమో, ఆమెను చంపేసి వెళ్ళిపోదామా అన్నాడు. దావీదు అన్నాడు, ఆహా అలా కుదరదు, ఆవిడ ఏ ఆపదతో వస్తుందో ముందు కనుక్కోండి. దేవునికి స్తోత్రం. ఏ ఆపదతో వస్తుందో, దేవుని యొద్దకు ఎవరైనా ఏ ఆపదతో వచ్చినా, దేవుని యొద్దకు ఏదైనా కోరికతో వచ్చినా, దేవుని యొద్దకు ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు నీ సమస్యను తీర్చమని వచ్చినప్పుడు, దేవుని యొద్దకు నీ రోగాన్ని స్వస్థపరచమని వచ్చినప్పుడు, దేవుని యొద్దకు రక్షణ కావాలని వచ్చినప్పుడు, దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనని ప్రేమించే దేవుడు. ఆయన ఎవరంటండి? ప్రేమించే దేవుడు. నువ్వెంత ఘోర పాపివైన నిన్ను ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపినైన దేవుడు ప్రేమిస్తారండి. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో జీవం ఉంది. ఆయన ప్రేమిస్తే మనం బ్రతికేస్తామంట. ఆయన ప్రేమిస్తే బ్రతుకుతాం. సమస్యలను మనము చక్కగా వాటిని పరిష్కరించుకుంటాం. బాధలు వస్తే ఆ సమస్యను పరిష్కరించుకుంటాం, శ్రమలు వస్తే ఆ సమస్యను పరిష్కరించుకుంటాం, రోగం వస్తే ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. ఎందుకంటే మనకు దైవ జ్ఞానం ఉన్నది. ఏముందండి? దైవ జ్ఞానం ఉంది. సామెతలు 25వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతలు 25వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి, దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని, దేవునికి స్తోత్రం, న్యాయాధిపతిని దేని చేత ఒప్పించవచ్చట? దీర్ఘ శాంతం కాదు. మీరు అనుకుంటున్నారు శాంతం శాంతం నెమ్మది నెమ్మది అను. కాదు కాదు, దీర్ఘ శాంతం. దీర్ఘాన్ని ఆకున్నానండి, దీర్ఘ అని ఆకున్నానండి అనండి. సరే, దీర్ఘాన్ని ఆకున్నానండి. ఆగిపోతున్నారు ఎవరు? దీర్ఘ కాదు, దీర్ఘ అంతా వెళ్ళిపోండి. ఆకండి అనండి. 1 2 3 గో. ఆగిపోయారవి. ఊపిరి ఆగిపోతుంది చూసావా? దీర్ఘ అంటే అదే. అంతవరకు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంతవరకు నువ్వు శాంతం కలిగి ఉండాలి. అంతవరకు నువ్వు నెమ్మది కలిగి ఉండాలి. అంతవరకు నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అంతవరకు నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన కృపలో ఉన్నటువంటి నీవు, ఆయన ప్రేమలో ఎదుగుతున్నటువంటి నీవు దీర్ఘశాంతము ఉంటే న్యాయాధిపతినైనను మనము ఒప్పించవచ్చంట. ఆవిడ వెళుతున్నది దీర్ఘశాంతము కలిగినది. ఎవరంటే? నాబాలు భార్య. నాబాలు అంటే ఎవరో తెలుసా? మొరటవాడును మోతువాడును. నాబాల్ అంటే అర్థం అదే. నాబాల్ అంటే అర్థం ఏంటండి? మొరటవాడును మోటువాడును. మొరటోడు వాడు, చదువు సంధ్య లేదు, శాంతం తెలియదు, నెమ్మది తెలియదు, ప్రేమ తెలియదు. నాబాలు కూడా రెండవ అవలక్షణం ఏమిటి తెలుసు? పచ్చి తాగుబోతు. ఎవరండి అతడు? అలాంటి పచ్చి తాగుబోతు మొరటవాడు ఎవడంటే గొప్ప ధనవంతుడు. అసలు అబీగయిలుకి నాబాలుకు నో మ్యాచ్. మీకు అర్థమైందా? అబీగయిలుకి నాబాలుకును మ్యాచ్ కుదరదు అసలు. మొరటవాడు అంటే నల్లగా ఉంటాడు వీడు. ఎవరో? నాబాలు. తన భార్యను అబీగయిలు ఎలా ఉంటది? చాలా అసలు చదువుతాను చూడండి. నా మాటలు మీకు ఎందుకు అనుమానం ఉన్నట్టున్నాయి. చదువుతాను చూడు బాబు, చూడు తల్లి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 25
25వ అధ్యాయం. కాదు కాదు 3వ వచనం చదువు అక్క. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య ఎలాంటిదండి? అమ్మా కొంచెం నవ్వుతా చెప్పండి. భార్య ఎలాంటిది? కొంచెం నవ్వుతా చెప్పండి అమ్మా. సుబుద్ధి అంటే నవ్వే, అందుకే అంటున్నాను. నాబాలు భార్య ఎలాంటిది? అయ్యో నవ్వుతా చెప్పమంటే చెప్పండి. నాబాలు భార్య ఎలాంటిది? అది ఎలాంటిదమ్మా? సుబుద్ధి గలది. రెండవదిగా కళ్ళు పెద్దది చెప్పాలా, రూపవసి. ఎవరమ్మడి? అలాంటి అందగత్తి ఎవరికి భార్యగా వెళ్ళింది? మొరటువాడును, మోటువాడును, నల్లని వాడును, సరైన భాష లేని వాడును, సరైనటువంటి త్రోవ లేని వాడు అనేటువంటి నాబాలుకు భార్యగా వెళ్ళింది. ఎందుకో తెలుసా? డబ్బు అందాన్ని కప్పేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బు దేన్ని కప్పేసిందమ్మా? మీరు చెప్తలేదు. డబ్బు దేనికి కప్పేసింది? మరి అబ్బాయిలో అందంగా లేనని ఫీల్ అవ్వకుండా డబ్బు సంపాదించండి. మీకు అర్థమైందా? ఏదవా అందం పోతే పోయింది, డబ్బు ఉందనుకో అందగా తప్పదు. మీకు అర్థమైందా? డబ్బుంటే ఎవరొస్తారు? రూపవసి. డబ్బుంటే ఎవరొస్తారు? సుందరవసి. డబ్బుంటే ఎవరొస్తారు? ఈ నెత్తి మీద కూర్చునే వసి వస్తుంది. కానీ నాబాలు భార్య అలాంటిది కాదండి. తను తాను తగ్గించుకున్నది. భర్త ఇంటికి వచ్చిన భర్త ఆస్తిని బట్టి ప్రవర్తించలేదు. భర్త ఇంటికి వచ్చిన భర్తకున్న హోదాను బట్టి ప్రవర్తించలేదు. తన తల్లి ఇంట ఎలా పెరిగిందో, తన తల్లి ఇంట ఎలా జీవించిందో, తన ఈ తల్లి ఇంట ఎలా పరిచయం చేసుకుందో, అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా మార్పు చెందనిదై తల్లి గృహములు ఎంత ప్రేమను పంచిందో అత్తవారింట్లో కూడా అంతే ప్రేమ పంచింది. దేవునికి స్తోత్రం. నేను వార్తలు టీవీ చూస్తాక నాకు లేదు. ఈవిడ టీవీ పెట్టిన చూడవద్దు. ఆవిడ కార్టూన్ చూసుకుంటూ ఉంటుంది. అందుకే నేను ఫోన్లో వార్తలు చూసుకుంటూ ఉంటాను. అలా ఫోన్లో వార్తలు చూస్తుండగా ఒక కథ వచ్చింది. ఏంటబ్బా కథ అంటే, భర్త అంటున్నాడు, ఏమాయ్ ఎవడాడు ఆడినా నాకు తెలుసు, అసలు రావడే ప్యాకెట్తో వచ్చాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మనం ఎక్కడ ఉన్నాము? ఎక్కడ ఉన్నారన్నమాట మీరు. రైట్, వెరీ గుడ్. నాకు తెలకేం కాదులే, అసలు మీరు మీ అడ్రస్ ఎలా ఉందా అని దానికి స్తోత్రం చెప్పండి. భర్త అంటున్నాడు భార్యతుడు, ఏమాయ్ అమ్మ వస్తుంది, చికెన్ ఎత్తగలుగుతాను అన్నాడు. ఆ పనికి మళ్ళీ ఇప్పుడే రావాలా? నాకు నీరసం ఉంది, నేను ఆనలా ఉంది. పిచ్చిదానా? అమ్మ అంటే మీ అమ్మ. ఏమన్నాడు? పిచ్చిదానా? అమ్మ అంటే మీ అమ్మ. అయితే తీసుకురండి. సవా అమ్మ వస్తుంది, చికెన్ తెస్తున్నాను అన్నాడు. ఏమందే? అమ్మ అంటే అత్తగారు అనుకుని వాళ్ళ అత్తగారు ఏమంటుంది? ఆ పనికి వాళ్ళు ఇప్పుడే రావాలా? నాకు నీరసం ఉంది, పడుకుంటున్నాను, నాకు తెలదు ఏమిని అందే. అంతే. అప్పుడు అన్నాడు ఆయన, ఇది నిజంగా పడుకుంటది కాబట్టి పిచ్చిదానా, వచ్చేది మా అమ్మ కాదే మీ అమ్మ అంటే ఏమంటుంది? అయితే అందుకే చేసి మాకు తీసుకొచ్చేయండి. నేను స్తోత్రం. హల్లెలూయా. బట్ అబీగయీలు అలాంటిది కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అబీగయీలు అలాంటిది కాదు. మరి ఎలాంటిది? తన అత్త ఇంటిలో సౌందర్యాన్ని చూపించింది. ఎలాంటి సౌందర్యమో? శరీరాకృతి కాదు పిల్లరా, పరిచర్య చేసే సౌందర్యం కలిగినది, మేలు చేసే సౌందర్యం కలిగినది. తన ఇంటి వారి మేలు కొరకై, తన ఇంటి వారి భక్తము కొరకై, తన ఇంటి వారికి ఏ విషయంలోనేమో అపకీర్తి తెచ్చే రీతిగా ఉండకుండా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంది. ఆ స్త్రీ దావీదు